పరలోక రాజ్యము మరి తమ దివిటలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకలు మరి దివిటీలు పట్టుకొని లైట్లు వెలిగించుకుని పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఈ 10 మంది కన్యకలు 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు 5, మరి బుద్ధి లేని వారు 5. బుద్ధిగల కన్యకలు 5, బుద్ధి లేని వారు 5. అయితే బుద్ధిగలవారు మరి యొక్క డ్యూటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోతారు. ఎందుకంటే వారు డ్యూటీలను వెలిగించుకుంటూ మరి వెళ్ళిపోతూ ఉంటారు. పెండ్లి కుమారుని ఆలస్యము చేస్తాడోమో అని డ్యూటీని వెలిగించుకుని మరి వీరు సిద్ధపడి ఉంటారు. ఈ యొక్క 5 ఎవరో బుద్ధిగలవారు. అయితే మరి బుద్ధి లేని వారు కునికి నిద్రిస్తున్నారు. దేవుడు వస్తున్నాడన్న భయం లేదు వీరికి, దేవుడి మీద అశ్రద్ధ లేదు. కాబట్టి బుద్ధిగలవారేమో మరి డ్యూటీలు వెలిగించుకుని నూనె పోసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలని సిద్ధపడుతుంటే ఈ బుద్ధి లేని కన్యకలు నిద్రపోతూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడేను. అప్పుడు ఆ బుద్ధిగల కన్యకలు లేచి తమ డ్యూటీలను మరి చక్కపరుచుకొని మరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బుద్ధి లేని వారికి డ్యూటీల్లో నూనె లేదు. అప్పుడు అడుగుతారు ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల వారిని మీ నూనె నాకు కొంచెం ఇవ్వండి అన్నప్పుడు మీరు వెళ్ళి వేరే చోట వెళ్ళి కొనుక్కోండి అంటాడు. మరి కొనుక్కుంటే వచ్చేది కాదు రక్షణ, మారు మనసు. ఇవన్నీ మార్కెట్లోకి వెళ్ళి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది లేదు. కానీ మనము దేవుని వెంబడించి దేవుని మాట ప్రకారంగా జీవిస్తేనే మనలో మార్పు మరి యొక్క మారు మనసు కలుగుతుంది. కాబట్టి ఈ బుద్ధి లేని వారు మరి యొక్క అవన్నీ కూడా దేవునిలో లేరు. పైకి తిమోతిలో 2 తిమోతి 5లో పైకి భక్తి గలవారిగా ఉన్నారు. కానీ వీరిలో భక్తి లేదు. మరి సత్య సంబంధమైనవి అనుభవజ్ఞాలు వీరికి లేవు. మరి వీరు వీరు ప్రార్థనా భక్తి అని చెప్పుకుంటున్నారు. కానీ వీరిలో ప్రార్థన లేదు. పైకి భక్తి గల వారి వలె ఉండి వారి భక్తిని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారు కదా. దేవుని శక్తిని ఆశ్రయిస్తేనే మన లైట్లు మన యొక్క నూనె ఉంటుంది. నూనె కావాలంటే మరి గింజను కొట్టి ఒలివ గింజను కొట్టి నలిపినప్పుడు అందులో నుంచి వస్తుంది తైలం. మన జీవితాలు కూడా అంతే. మనం సచ్చిన వారముగా ఉండాలి. ఉన్నప్పుడే మనలో నుంచి దేవుని శక్తి వస్తుంది. చూడండి, ఆ యొక్క డ్యూటీ ఎలగకపోతే మనం ఏ స్థలానికి వెళ్తామో, ఎలాగెళ్తామో, ఎక్కడ నడుస్తామో తెలియదు. అందుకే 119 దావీదు కీర్తనలో మరి 105 అంటాడు, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రావకు వెలుగైంది అంటున్నాడు. ఆ వాక్యమనే వెలుగులో ఆ డ్యూటీని పట్టుకుని మనం నడవకపోతే మన త్రావల్లో పడిపోతాం, లోకంలో జారిపోతాం అన్నట్టు. కాబట్టి ఈ బుద్ధి లేని కన్యకల వలె నిద్రపోకుండా ఈ బుద్ధిగల వారి వలె మనము డ్యూటీని వెలిగించుకుని వాక్యానుసారమైన జీవితం జీవించి మనం వెళ్ళినప్పుడు మనము పరలోకానికి ఎత్తబడేవారుగా ఉంటాము. మరియు 1 తీతు పత్రిక మరి 16లో ఏం చెప్తుంది అంటే మరి దేవుని ఎరిగిన వారు మేమని చెప్పుకుంటారు. కానీ అసహాయమైన కార్యాలు, అవిధేయత పనులు వీరు చేస్తూ ఉంటారు. ప్రతి కార్యము నిష్కార్యాలే వీరు చేస్తూ ఉంటారు. బుద్ధి లేని కన్యకలు భక్తిహీనుల దీపము ఆరిపోవును అని ఉంది కదా. కాబట్టి భక్తిహీనుల కాకుండా మనము భక్తిపరుల్లో లాగుండి మరి 10 మందిలో 5 బుద్ధిగల కన్యకలు ఏ రీతిగా అయితే వారి డ్యూటీల్లో మరి నూనె పోసుకుని వెలిగింపబడి ఆయన రాకడికి సిద్ధపడి ఉన్నారో మనము కూడా ఆ రీతిగా ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. అలాంటి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మా అన్న మినిస్ట్రీ సేవ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్.